Hello everyone, welcome to our ఛానల్ రైట్స్. ఓకే, రైట్స్ లిమిటెడ్ నుంచి ఏ షెడ్యూల్డ్ ఎంటర్ప్రైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ వ్యాకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. మీకోసం ఈ నోటిఫికేషన్ ఏంటంటే, రైట్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ పనిచేసే ఒక సంస్థ. చూడండి, వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే, రైట్స్ లిమిటెడ్ ఏ నవరత్న అండ్ షెడ్యూల్డ్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఓకే, మనకు రైట్స్లో చూసుకుంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ పోస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ 6/12/2024 నుంచి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 25/12 అండి. ఓకేనా, ఈ నోటిఫికేషన్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మొత్తం మనకు వ్యాకెన్సీస్ చూసుకున్నట్టే 223 ఉండడం జరిగింది. అప్రెంటిస్షిప్ మాత్రమే. ఓకే, అప్రెంటిస్షిప్ ఆర్ ట్రేడ్ అనమాట. ఓకే, పర్టికులర్ ట్రేడ్లో విభాగాలలో రావడం జరిగింది. ఇక డీటెయిల్స్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రైట్స్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 1 year. ఓకే, 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ 24-25 ఫ్రమ్ degree in engineering or non-engineering and diploma and ITI passed out candidates. ఓకే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి వీళ్ళు 1 year అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వివరాల్లోకి వెళ్ళిపోతే, మనం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ చూసుకుంటే స్టైపెండ్ వచ్చేసి 14,000 రూపీస్. ఓకే, 14,000 రూపీస్ ఓవరాల్ స్టైపెండ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీలో బీఈ బీటెక్ కానీ, ఇంకా బీటెక్ ఆర్కిటెక్చర్ 4 years ఫుల్ టైం డిగ్రీ అని మెన్షన్ చేశారు. నాన్ ఇంజనీరింగ్ కేటగిరీలో బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ 3 years గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా అర్హులు. ఇక్కడ చూసుకుంటే 112 వేకెన్సీస్ ఉండడం జరిగింది. నాన్ ఇంజనీరింగ్ కేటగిరీలో 29 వేకెన్సీస్. డిప్లొమా అప్రెంటిస్షిప్ చూసినట్టయితే 12,000 రూపీస్ రావడం జరుగుతుంది. ఓకే, 12,000 రూపీస్ మాత్రమే స్టైపెండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్లో ఎవరైతే 3 years ఫుల్ టైం డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ కంపల్సరీ అప్లై చేసుకోండి. 36 వేకెన్సీస్. ట్రేడ్ అప్రెంటిస్షిప్. ఓకే, ట్రేడ్ అప్రెంటిసి ఐటీఐ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఎవరైతే ఐటీఐ పాస్ అయి ఉంటారో ఫుల్ టైంలో, ఓకే, రెగ్యులర్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. మనకు స్టైపెండ్ వచ్చేసి 10,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 46. ఓవరాల్గా మనం 223 వేకెన్సీస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం మనం ఏం గమనించాలంటే, ఇక్కడ చూడండి, ఏ క్యాండిడేట్, ఓకే, క్యాండిడేట్ క్యాన్ అప్లై ఓన్లీ 1 పోస్ట్, నాట్ మోర్ దాన్ 1 అప్లికేషన్ సబ్మిటెడ్. ఓకే, ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలని ఇక్కడ చెప్తున్నారు. గవర్నమెంట్ సంస్థలలో మనకు ఇటువంటి రైల్వే సంబంధించినలో ఒకసారి మనం అప్రెంటిస్షిప్ చేసి తర్వాత రైల్వేస్లో ఫ్యూచర్లో వచ్చే జాబ్స్కి మనం కొంచెం మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ ఎవరైతే ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఐటీఐ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నాయో కంపల్సరీ అప్లై చేయండి. ఓకేనా, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన విభాగాలు ఇచ్చినారు కదా. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్లో సివిల్ విభాగానికి వచ్చేసి 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్లో 2, ఎలక్ట్రికల్లో 22, సిగ్నల్ అండ్ టెలికాం రంగంలో 6, మెకానికల్లో 33, కెమికల్ ఆర్ మెటలర్జికల్లో 3, సబ్ టోటల్ వచ్చేసి 112 వేకెన్సీస్ ఉండడం జరిగింది. తర్వాత గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ విభాగంలో ఫినాన్స్లో 16, హెచ్ఆర్లో 13 ఉండడం జరిగింది. డిప్లొమా వచ్చేసరికి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఆర్ మెటలర్జికల్లో మనకు టోటల్గా 36 వేకెన్సీలు ఉండడం జరిగింది. ఐఐటి ట్రేడ్లో క్యాడ్ ఆపరేటర్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో, క్యాడ్ ఆపరేటర్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్లో, ఎలక్ట్రీషియన్ ఇటువంటి ఈ జాబ్స్లో 46 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 23 ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరైతే ఈ ట్రేడ్స్కి సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారో కంపల్సరీ అప్లై చేయండి. ఓకే, ఇప్పుడే ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్న, ఎవరైతే చేసి ఖాళీగా ఉన్న క్యాండిడేట్స్ కంపల్సరీ ఇటువంటి దానిలో
అప్లై చేసుకోండి. ఒకవేళ నో ఎగ్జామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నో ఎగ్జామ్, షార్ట్ లిస్ట్ అయితే మనకు ఈమెయిల్ కానీ మెయిల్ కానీ రావడం జరుగుతుంది. ఇటువంటి వాటి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చూడండి ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బేస్డ్ ఆన్ మెరిట్ ఓన్లీ. ఓకే, దెర్ ఈస్ నో రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని మెన్షన్ క్లారిటీగా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కంపల్సరీ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతాం, లేకపోతే లేదు. ఎందుకంటే నో రిటన్ టెస్ట్ అన్నారు కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. ఓకే, 1 year చేసిన తర్వాత మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 50% ఫర్ SC ST క్యాండిడేట్స్, 60% ఫర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. 60% OC క్యాండిడేట్స్కి. హౌ టు అప్లై అనేది చూసుకుంటే మనము ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి, ఓకే, ఇంజనీరింగ్ ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ BA BCA BCom డిప్లొమా క్యాండిడేట్స్కి మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ కంప్లీట్ ప్రొఫైల్ ఆన్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS పోర్టల్లో. ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే మన రిజిస్టర్ అవ్వచ్చు. కంప్లీట్ ప్రొఫైల్ ఆన్ NATS, ఓకే, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద మనం ఈ పోర్టల్లో లింక్ ఇవ్వచ్చు. లింక్ మనం కానీ అప్లై చేసుకుంటే ఈ లింక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ లింక్ నేను కామెంట్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేస్తాను. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, టైం ఉంది. కంపల్సరీ ఎవరైతే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో కంపల్సరీగా నేను నెక్స్ట్ వీడియో ఏమన్నా మనకు కావాలి, ఎలా హౌ టు అప్లై అనేది కూడా నేను చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, వన్స్ రిజిస్టర్ NATS ఆర్ NAPS అప్రెంటిస్షిప్ పోర్టల్ లాగిన్కి వచ్చిన ఈమెయిల్ ఐడి అవన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. ఆపర్చునిటీస్లో రైట్స్ లిమిటెడ్లో ఆపర్చునిటీస్లో మనం వెతకాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిఫోర్ అప్లై చేసే ముందు క్యాస్ట్ సర్టిఫికేటు, పర్సనల్ క్రెడెన్షియల్స్ మనకి రావడం జరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత మనకు ఒక స్కాన్డ్ కాపీ వస్తుంది. ఆ డాక్యుమెంట్ని ఈ లింక్లో మనం అప్లై చేయాలి. ఇప్పుడు 25/12లోగా మనం అప్లై చేయాలని వీళ్ళు చెప్తున్నారు. చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, DOB, డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిఫై, క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్. ఓకే, ఇలా ప్రతి ఒక్క సర్టిఫికేటు మన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సెలెక్షన్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద ఇస్తారు. వ్యాకెన్సీస్ నాట్ ఫిల్డ్ త్రూ ఇనిషియల్ ప్రాసెస్, కన్సిడర్డ్ ఫిల్డ్ విత్ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ సబ్సిక్వెంట్ మెరిట్ లిస్ట్. ఓకే, ఓన్లీ మెరిట్ బేసిస్ మీద మాత్రమే ఉంటుంది. ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ కానీ మనకు ఇంటర్వ్యూ కానీ ఉండదని ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్ అండ్ క్లారిటీగా క్రిస్టల్ క్లియర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక రైట్స్ నోటిఫికేషన్ మనం కంపల్సరీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో కంపల్సరీ అప్లై చేయండి. ఇటువంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.